ప్రతి సంవత్సరం కూడా దేశం మొత్తం కూడా 1,80,000 మంది ఉంటారు. దాంట్లో కూడా ఎక్కువ 70% కూడా 70% కూడా అంతా ఈ బైక్ల మీద పోతూ హెల్మెట్ లేకుండా చచ్చిపోయింది. చాలా దారుణంగా ఉన్నది. మీరే ఆలోచన చేయండి. మీకు తెలిసినోడు, చుట్టుపక్కల ఉన్నోడు, చుట్టమో పక్కమో స్నేహితుడు, లేకపోతే మీ ఊరోడో పక్క ఊరోడో ఈ రోడ్డు మీద ఎవడో కూడా చచ్చిండొచ్చు. ఐడియా ఉన్నాడు. చచ్చిపోతే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏముంది అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఆ పరిస్థితిలో నువ్వు నేను ఉన్నామని మన కుటుంబాలు ఏం కదా అదే న్యూస్లో వెళ్ళి మా దగ్గరికి రోజు మేము ఈ రోజు నుండి ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడదని హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయదని తాగి మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాన్ని నడపనని నేను అన్ని రకాలుగా పోలీసులకు సహాయ సహకారం చేస్తూ ఒక మంచి పౌరుడిగా ఉంటానని ఈరోజు నాకు ఇష్టమైన వాళ్ళుగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. దాంట్లో కూడా ఎక్కువ 70% కూడా 70% కూడా అంతా ఈ బైక్ల మీద పోతూ హెల్మెట్ లేకుండా చచ్చిపోయింది. చాలా దారుణంగా ఉన్నది. మీరే ఆలోచన చేయండి. మీకు తెలిసినోడు, చుట్టుపక్కల ఉన్నోడు, చుట్టమో పక్కమో స్నేహితుడు, లేకపోతే మీ ఊరోడో పక్క ఊరోడో ఈ రోడ్డు మీద ఎవడో కూడా చచ్చిండొచ్చు. ఐడియా ఉన్నాడు. చచ్చిపోతే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏముంది అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఆ పరిస్థితిలో నువ్వు నేను ఉన్నామని మన కుటుంబాలు ఏం కదా న్యూస్లో MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.